Hello everyone, welcome to War Academy. Please subscribe, like and share the video. ఈరోజు వచ్చేసి తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్లో నాగోబా జాతర చూస్తాం. ఓకే, సో ఈ నాగోబా జాతర వచ్చేసి న్యూస్లో ఉందండి, అందుకే ఈ కాన్సెప్ట్ నేను డిస్కస్ చేస్తున్నాను. రైట్, సో ఇప్పుడు నాగోబా జాతర వచ్చేసి ఎక్కడ జరుగుతుంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది నాగోబా జాతర. రైట్, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనము నాగోబా జాతర దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర అండి. సో నాగోబా మీనింగ్ ఏంటి అంటే, నాగోబా అనగా ఏంటి అంటే నాగదేవత అని అర్థం. ఓకే, అయితే ఈ నాగోబా జాతరని ఎవరు నిర్వహిస్తారు అంటే గోండు గిరిజన జాతి వాళ్ళు నిర్వహిస్తారండి. అయితే ఈ గోండు గిరిజన జాతిలో కూడా మెస్రం వంశస్థులు మాత్రమే నిర్వహిస్తారు అన్నమాట. ఓకే, సో ఇక మెస్రం వంశస్థులు ఇందులో వచ్చేసి ఎంతమంది తెగలు ఉన్నారు అంటే 22 తెగలు ఉన్నారండి. ఓకే, వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే నాగోబా దేవతకి పూజల్ని నిర్వహిస్తారు అన్నట్టు. అయితే ఈ మెస్రం వంశంలో కూడా ఇంటి పేరు ఎవరెవరు ఉన్నారు అంటే మడావి, మర్షకోల, పుర్క, మెస్రం, ఓకే, పంచ, పుర్వేత్ర, ఇట్లా ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా మెస్రం వంశస్థుల కిందకి వస్తారండి. అయితే ఈ నాగోబా జాతర గిరిజనులు జరుపుకుంటారు అనుకుంటున్నాం కదా, ఈ గిరిజనులు వచ్చేసి 10 రోజులు ఈ జాతరని నిర్వహిస్తారండి. ఓకే, ఎన్ని రోజులు? 10 రోజులు. మరి ఈ జాతర ఎక్కడ జరుగుతుంది? సో ఈ నాగోబా జాతర వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా ఉంది అండి. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్ గ్రామంలో జరుగుతుందండి. ఎక్కడండి? కెస్లాపూర్లో జరుగుతున్నారు. మరి అయితే ఈ జాతర వచ్చేసి ప్రతి సంవత్సరం జరుగుతుందా, లేదా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందా, 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్నట్టు. సో నాగోబా జాతర వచ్చేసి ప్రతి సంవత్సరం జరుపుతారండి. ఓకే, నాగోబా జాతర వచ్చేసి ఏంటంటే ప్రతి సంవత్సరం జరుపుతారు. ఏ సమయంలో జరుపుతారు? ఏ సమయంలో అంటే పుష్య మాసంలో బహుళ అమావాస్య రోజున ఈ నాగోబా జాతరను జరుపుతారు. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడండి? పుష్య మాసంలో బహుళ అమావాస్య అంటున్నారు. ఓకే, పౌర్ణమి అంటలేడు. సో ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేస్తారు. అమావాస్యన పౌర్ణమి అంటారు. ఎప్పుడండి? పుష్య మాసంలో బహుళ అమావాస్య రోజున నాగోబా జాతరని జరుపుకుంటారు. రైట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అలానే అలానే ఈ అలానే ఈ బహుళ అమావాస్య రోజున నాగదేవత ప్రత్యక్షం అవుతుందని గిరిజనులు నమ్ముతారండి. ఓకే, గిరిజనుల యొక్క విశ్వాసం అన్నట్టు. అయితే ఈ జాతర ప్రారంభానికి ముందే, ఓకే, జాతర ప్రారంభానికి ముందే అంటే పుష్య పౌర్ణమి రోజున మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారండి. అయితే ఈ ప్రత్యేక పూజలకి అవసరమైన మట్టి కొండలు ఉంటాయి కదా, మట్టి కుండలు. ఈ కుండల్ని ఎక్కడ తయారు చేస్తారంటే సిరికొండ విలేజ్ లో తయారు చేస్తారండి. ఎక్కడండి? సిరికొండ విలేజ్ లో తరతరాలుగా, సో తరతరాలుగా ఒకే వంశస్థులు సిరికొండ విలేజ్ లో కుండలు తయారు చేస్తారు. ఆ కుండల్ని ఏం చేస్తారంటే పూజలకి యూజ్ చేస్తారండి. ఓకే, అయితే ఈ జాతర ప్రారంభానికి ముందే మెస్రం వంశీయులు ఏం చేస్తారు అంటే దేవాలయాన్ని, ఓకే, నాగోబా దేవాలయాన్ని శుభ్రం చేయడం కోసం ఒక శుద్ధి జలాన్ని అంటే గోదావరి జలం కోసము కెస్లాపూర్ నుంచి బయలుదేరుతారండి. ఎట్లా? కాలినడకనే 125 కిలోమీటర్లు 125 కిలోమీటర్లు ప్రయాణించి ఎక్కడంటే ఎక్కడి వరకు వెళ్తారంటే జన్నారం మండలం కాలమడుగు సమీపంలో అస్థినామడుగులో, ఎక్కడండి? అస్థినామడుగులో గోదావరి జలాన్ని మట్టి కుండల ద్వారా తీసుకొస్తారు అన్నట్టు. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే గ్రామం శివారులో, ఓకే, గ్రామం శివారులో మర్రి చెట్టు కింద బస చేస్తారు అన్నట్టు. ఓకేనా? చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మెస్రం వంశీయుల్లో మృతి చెందిన పితృదేవతలు ఉంటారు కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే పూజలు నిర్వహిస్తారు అన్నట్టు. ఇలా నిర్వహించడాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే తూమ్ అని పిలుస్తాం అన్నట్టు. రైట్, గుర్తుంచుకోండి. ఒక్కోసారి తూమ్ అనగానే అడుగుతారు. అంటే ఏంది తూమ్ అంటే ఏంది? మెస్రం వంశీయుల్లో మృతి చెందిన పితృదేవతలకు పూజలు నిర్వహిస్తారు. ఓకే, కర్మకాండ పూజలు నిర్వహిస్తారు. దాన్నే తూమ్ అని పిలుస్తాం అన్నట్టు. ఇది గుర్తుంచుకోండి. రైట్, అయితే సో ఇప్పుడు ఏం చేస్తారు? గోదావరి జలాన్ని తీసుకొచ్చి ఆ జలంతో ఏం చేస్తారండి? సో నాగోబా దేవాలయాన్ని శుభ్రం చేస్తారు. అంటే ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే పూజ సమయంలో ఏం చేస్తారు అంటే మొలకెత్తిన నవధాన్యాలను, అలానే రాగి చెంబులో పాలు,
వీటన్నిటిని ఏం చేస్తారంటే ఒక కొత్త రుమాల్లో కప్తారు అన్నట్టు. ఓకే, ఈ కొత్త రుమాల్లో పెట్టేసి కప్పి దాన్ని ఏం చేస్తారంటే పుట్ట పైన ఉంచుతారు అన్నట్టు. అయితే పుట్ట మీద రుమాలు పైకెత్తినట్టు కనిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే పూజా కార్యక్రమాన్ని ఆరంభించినట్టు. అయితే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోనే పాలు తాగుతాడని వాళ్ళు బలంగా నమ్ముతారు అన్నట్టు. రైట్. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసింది అంటే ఈ జాతర సమయంలో మొత్తం మనకి మెస్రం వంశీయుల్లో 22 తెగలు ఉన్నాయని చెప్పాను కదండి. ఈ 22 తెగలలో సో వాళ్ళకి కొత్త కోడళ్ళు వస్తారు కదా. కొత్త కోడళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కుల దేవతలకి, కుల పెద్దలకి పరిచయం చేస్తారు. అలానే మొక్కులు కూడా తీర్చుకుంటారు. సో ఈ విధానాన్ని ఏమని పిలుస్తారంటే బేటింగ్ విధానం అని పిలుస్తాం. ఇది కూడా గుర్తుంచుకోండి. బేటింగ్ విధానం అంటే ఏంది? సో కొత్తగా వచ్చిన కోడళ్ళందరికీ కుల దేవతకు అలానే కుల పెద్దలకు పరిచయం చేస్తారు. అలానే మొక్కులు తీర్చుకుంటారు అన్నట్టు. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే బేటింగ్ విధానం అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఎందుకు వీళ్ళు నాగదేవతకు పూజిస్తారు అంటే నాగదేవతను పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు పోతాయని నమ్మకం అన్నట్టు. ఓకే, అలానే ఏం చేస్తారు అంటే ఇక్కడ భీమదేవుని ఆలయం కూడా ఉందండి. ఈ భీమదేవుని ఆలయంలో రాత్రంతా ఏం చేస్తారు అంటే నాట్యాలతో గడుపుతారు. అలానే ఇక్కడ ఆదిశేషునికి ఏం చేస్తారు పూజలు కూడా చేస్తారు అన్నట్టు. ఓకే, పూజలు కూడా చేస్తారు అన్నట్టు. సో అలా ఏమైపోతుందంటే 10 రోజులు చివరి రోజున ఏం చేస్తారు అంటే దర్బారు జరుపుతారు అన్నట్టు. ఓకే, అయితే 1942లో ఏంది అంటే 1942లో గిరిజన ప్రాంతాల పరిస్థితులు అలానే గిరిజన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఒక ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమంత్ దర్పును ఆదిలాబాద్ జిల్లాకు పంపించారు. అప్పుడు ఈ ప్రొఫెసర్ ఈ జాతర పైన దృష్టి పెట్టి గిరిజన సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం కోసం ఏం చేశాడు అంటే ఒక దర్బార్ని ఏర్పాటు చేశారు. అయితే మొట్టమొదటి దర్బార్ ఎప్పుడు నిర్వహించారంటే 1942లో నిర్వహించారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ని కొనసాగిస్తున్నారు. అయితే అక్కడికి ఏంటి అంటే గిరిజనులు వస్తారు. గిరిజనులు వచ్చేసి ఏం చేస్తారంటే వారి సమస్యలను ఏం చేస్తారంటే దర్బార్లో చెప్పుకుంటారు. ఓకే, అయితే ఈవెన్ ఈ జాతర చివరి రోజున ఈ దర్బార్కి గిరిజన పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళందరూ కూడా హాజరవుతారు. ఓకే, సో ఇది నాగోబా గిరిజన జాతర గురించి అండి. అయితే ఈ జాతర వచ్చేసి ఈ సంవత్సరము మిడ్నైట్ జనవరి 31కి మొదలవుతుందండి. ఓకే, సో ఇది నాగోబా జాతర గురించి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and comment, and do not forget to subscribe to watch more videos like this.